వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామంలోని రైతు వేదికలో దోమ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 249 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిగి ఎమ్మెల్యే మరియు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను తీసుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే టీఆర్ఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లి విజయ్ కుమార్ రెడ్డి, పీఎస్ఎస్ చైర్మన్ యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, బంగ్లా యాదయ్య గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బసన్న గౌడ్, శేఖర్, గురుగౌడ్, కొత్తపల్లి చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీలు 5 గ్యారంటీలు అయితే చెప్పాము. ఆ గ్యారంటీల ప్రకారం ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. ఆ గ్యారంటీల ప్రకారం ఇల్లు కట్టించినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీకందరూ కూడా కట్టేయడానికి మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులమంతా కూడా ఇంటింటికి వచ్చి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే మిమ్మల్ని ఎంపిక చేసిరో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ముగ్గేపించి మీకు ₹1,00,000 పైన కూడా అడ్వాన్స్ కింద కూడా ఇప్పించి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ రానులు ఎవరు కూడా బాధపడద్దు. ఇక్కడ ఉన్న నాయకులు, మన నాయకుడు గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే హామీ ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టిస్తాం. మరియు నియోజకవర్గంలో గుడిసె అనేది కనబడద్దు. ప్రతి ఒక్కరు కూడా చెత్తేసుకున్న ఇల్లే ఉండాలి అన్న విధంగా కట్టిస్తాం అన్న విషయాన్ని తెలియజేస్తూ గతంలో 42,000 ఇండ్లు పరిగి నియోజకవర్గంలో నేను కట్టేయడం జరిగింది. నేను ఇన్ఛార్జ్ గా ఉండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42,000 ఇండ్లు పరిగి నియోజకవర్గంలో కట్టేయడం జరిగింది. ఇప్పుడు కూడా దగ్గర 20,000 ఇండ్లు కట్టేయాలని చెప్పి నిర్ణయం చేసిన ప్రతి సంవత్సరం 3,500, గత సంవత్సరం 3,500, ఇంకొక 15 రోజులు అయితే మళ్ళీ 3,500, 7,000 ఇండ్లు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కట్టునే పోతుంటాం 3,500. కాబట్టి ఊర్లో ఎవరికైనా ఇల్లు లేదు అంటే మీరు స్పష్టమైన భరోసా ఇవ్వాలి. తమ్మి ఫికర్ చేయకు, ఇది L3 కానీ L2 కానీ ఏది కానీ కట్టించే జిమ్మదారి మనది, మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని మీరు భరోసా ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటారంటే ఇల్లు మనం 400 నుంచి 600 అయినప్పటికీ కూడా ఇంకా జర పెద్దగా ఉంటే బాగుండే, కుటుంబాలు జర పెద్దగా ఉన్నాయి, అన్నదమ్ములు చాలా మంది కోడళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు అని చెప్పి కొంతమంది ఆలోచనలు ఉంటారు. వాళ్ళ గురించి కూడా మేము ఆలోచన చేసినాం. ఇప్పుడు చెత్తేసినటువంటి ఈ బిల్డింగ్ 600 స్క్వేర్ ఫీట్ల మీద వచ్చే సంవత్సరం ఇంకొక 600 స్క్వేర్ ఫీట్లు మనం కట్టుకోవచ్చు. 1,200 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్, చెత్తేసిన బిల్డింగ్ మనకు ఉంటే మన పిల్లలు కానీ, మన్మలు కానీ, మహిళలు కానీ సంతోషంగా ఉండొచ్చు. అదేవిధంగా ఇంటర్నల్ ప్లానింగ్ అనేది మన ఇష్టం. ఒక ఇంటి లోపల 600 స్క్వేర్ ఫీట్ లోపల ఏ విధంగా బెడ్రూమ్ ఉండాలి, ఏ విధంగా మన వాష్రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలి అనేది మన ఇష్టం. కొంతమంది బయట కట్టుకుంటామంటున్నారు, బాత్రూమ్ కట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఎట్లా కావాలంటే ఎట్లా కావాలి కట్టుకోవచ్చు, మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇంటర్నల్ ప్లానింగ్ మీరు ఎట్లా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు.